నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీ సిటీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పరాగ సంపర్కంలో తేనెటీగల కీలక పాత్రపై ప్రత్యేక ప్రదర్శన. పర్యావరణ హిత ప్రమాణాలతో సుస్థిర అభివృద్ధి దిశగా పయనిస్తున్న శ్రీ సిటీలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సిటీ ఉద్యానవన విభాగ అధికారి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యవేడు అటవీ శాఖ రేంజ్ అధికారి జి జయప్రసాదరావు, చెన్నైకు చెందిన ప్రముఖ ఏపీ కల్చరిస్ట్ ప్రొఫెసర్ విలియం జేమ్స్ స్థానిక నర్సరీ ఆవరణలో తలపెట్టిన ఉమ్మడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు తగు కార్యాచరణ రూపొందించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సిటీ చేపట్టిన హరితహిత చర్యలను అభినందిస్తూ శ్రీ సిటీ పరిశ్రమలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు దీనిని సహకరించాలని కోరారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణలో సవాళ్లు, ఖచ్చితమైన ప్రణాళిక ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. పరాగ సంపర్క సంరక్షణ ప్రాముఖ్యత దృష్ట్యా సీతాకోకచిలుకలు, తేనెటీగలు, ఇతర పక్షులు, కీటకాల సంరక్షణ కోసం శ్రీ సిటీలో 2 ఎకరాలలో పరాగ సంపర్క ఉద్యానవనం, పాలినేషన్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారు ఈ గ్రీన్ పర్యావరణాన్ని రక్షించడంలో, గో గ్రీన్ డెవలప్ చేయడంలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇండస్ట్రీలో కూడా వారికి సంబంధించిన స్థలాలలో ఈ గ్రీన్ను డెవలప్ చేస్తున్నారు. అలాగే రోడ్ సైడ్ కానీ, తర్వాత హై డెన్సిటీ ప్లాంటేషన్స్ కానీ చేసి మంచి సక్సెస్ఫుల్గా, విజయవంతంగా మంచి ప్లాంటేషన్స్ కూడా పెంచుతున్నారు. ఇది ఎంతో అవసరము, ఈ ఇండస్ట్రీకి కూడా ఇది ఎంతో అవసరము. ఈరోజు కూడా ఈ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని ఇక్కడ శాండల్వుడ్ ప్లాంట్స్ నాటుతున్నాము.